శాంతి 12-13-22 मीठे बच्चे बेहद के बाप से सदा सुख का वर्षा लेना है तो जो भी कमियां हैं उन्हें निकाल दो। पढ़ाई अच्छी रीति पढ़ो और पढ़ाओ। మధురమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి సదా సుఖ వారసత్వం పొందడం కోసం అనంతమైన తండ్రి నుండి సదా సుఖ వారసత్వం పొందాలి అంటే ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి. ఈ చదువును మంచి రీతిగా చదవాలి, చదివించాలి. ప్రశ్న, बाप समान सर्विस के निमित्त बनने के लिए कौन सा मुख्य गुण चाहिए? బాబా సమానంగా సేవకు నిమిత్తం కావడం కోసం ఏ యొక్క ముఖ్య గుణం కావాలి? బాబా సమానంగా సేవకు నిమిత్తం అవ్వాలి అంటే ఏ ఒక ముఖ్యమైన గుణం కావాలి? उत्तर सहनशीलता का। देह के ऊपर टू मच मोह नहीं रखना है, योग बल से काम लेना है। जब योग बल से सब बीमारियां खत्म होगी तब बाप समान सर्विस के निमित्त बन जाएंगे। जवाबु సహనశీలత అనే గుణం. ఈ దేహం పైన ఎక్కువ మోహం కూడా ఉండకూడదు, టూ మచ్గా. యోగ బలం ద్వారానే పనులు నడిపించండి అంటున్నారు. ఎప్పుడైతే యోగ బలం ద్వారా సర్వ రోగాలు సమాప్తి అయిపోతాయో అప్పుడు బాబా సమానంగా సేవకు నిమిత్తులు కాగలరు. दूसरे प्रश्न, कौन सा महापाप होने से बुद्धि का ताला बंद हो जाता है? ఏ యొక్క మహాపాపం జరిగిన కారణంగా బుద్ధి తాళం బంద్ అయిపోతుంది, బుద్ధి పనిచేయదు? उत्तर, यदि बाप का बनकर बाप की निंदा कराते हैं, आज्ञाकारी वफादार बनने के बजाय किसी भी बूत के वशीभूत होकर डिसर्विस करते हैं, कालापन नहीं छोड़ते हैं, तो इस महापाप से बुद्धि को ताला लग जाता है. జవాబు, ఒకవేళ బాబా వారిగా అయి బాబా నింద చేస్తున్నారు, ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా అయ్యేదానికి బదులు ఏవైనా భూతాలకు వశమై డిసర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఆ నల్లతనం అంటే పతితత్వము అనేది విడిచిపెట్టడం లేదు అంటే ఈ మహాపాపం కారణంగా, ఈ మహాపాపంతో బుద్ధి యొక్క తాళం బంద్ అయిపోతుంది. అంటే బాబా వారిగా అయిన తర్వాత కూడా ఇవి వదిలిపెట్టడం లేదు అంటే మరి ఏమని చెప్పొచ్చు? మహాపాపం అని చెప్పొచ్చు అంటున్నారు బాబా. బుద్ధి పనిచేయదు, బంద్ అయిపోతుంది. గీత్, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే మే సవేరే సవేరే. ఈరోజు నా మనస్సు అనే ద్వారంలోకి ఉదయం ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. भगवान वाच, बच्चे जान चुके हैं कि निराकार जो पतित पावन ज्ञान का सागर है और बैठ आत्माओं को पढ़ाते हैं. భగవాన్ వాచ, పిల్లలు తెలుసుకున్నారు, నిరాకారుడు పతిత పావనుడు జ్ఞానసాగరుడైనటువంటి తండ్రి ఇక్కడ కూర్చొని చదివిస్తున్నారు. शास्त्र आदि पढ़ना ये सब है भक्ति मार्ग. सतयुग त्रेता में कोई पढ़ते नहीं, द्वापर से लेकर मनुष्य ये पढ़ते रहती है. శాస్త్రాలు మొదలైనవి చదవడం ఇవన్నీ కూడా భక్తి మార్గానికి చెందిన విషయాలు. సతయుగంలో త్రేతాయుగంలో ఎవరు ఈ వేద శాస్త్రాలు చదవరు అంటున్నారు బాబా.
ద్వాపర యుగం నుండి మనుషులు ఇవన్నీ చదువుతూ వచ్చారు. మనుష్యోం ने ही शास्त्र बनाए हैं, భగవాన్ ने नहीं बनाए हैं, నా కోయి వ్యాస్ భగవాన్ హే. మానవులే ఈ వేదాలు శాస్త్రాలు తయారు చేసుకున్నారు, అంతేకాని భగవంతుడు తయారు చేసినవి కాదు అంటూ ఉంటారు కదా, వ్యాస భగవంతుడు అని. వ్యాసుడు అనేవారు కూడా ఒక మానవుడే. భగవంతుడు అని మరి నిరాకారుణ్ణే చెప్పొచ్చు అంటున్నారు. నిరాకార్ పతిత్ పావన్ परमात्मा को सभी याद करते हैं. भूल सिर्फ यही की है जो गीता का भगवान श्री कृष्ण को समझ लिया. నిరాకారుడు పతిత పావనుడు అని పరమాత్మనే అంటారు, వారినే స్మృతి చేస్తారు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే గీతా భగవంతుడు పరమాత్మ అయితే, నిరాకారుడు అయితే శ్రీకృష్ణుడు అని పేరు రాసేశారు. బాప్ సమझाते हैं జ్ఞాన్ కా సాగర్ మే హూం నాకి శ్రీకృష్ణ. బాబా చెప్తున్నారు జ్ఞాన సాగరుడు నేనే, కృష్ణుడైతే కాదు. इस बेहद की दुनिया की हिस्ट्री जागरूपी आदि से अंत तक बाप ही जानती है कैसे ये आत्माएं आती है, మూలవతన్ సూక్ష్మవతన్ స్థూలవతన్. బాబా కూర్చొని ఇక్కడ ఈ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం, ఆది నుండి అంతిమ సమయం వరకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. మూలవతనం ఏంటి, సూక్ష్మవతనం ఏంటి, స్థూలవతనం ఏంటి. మన పాత్రలు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాయి, ఈ స్థూలవతనంలో కదా. ए चक्र कैसा फिरता है, ए नॉलेज सिवाय मुझ निराकार बीजरूप ज्ञान सागर के और कोई सुना ना सकते. ఈ అద్భుతమైన జ్ఞానం, ఈ చక్రం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం కేవలం నిరాకారుడు, బీజరూపుడు, జ్ఞానసాగరుడైన పరమాత్మ మాత్రమే వినిపించగలరు, ఇంకెవరు వినిపించలేరు. फिर जब भक्ति मार्ग शुरू होता है तो భగత్ హీ బైట్ ఏ శాస్త్ర ఆది బనాతే హే. మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో భక్తులు కూర్చొని బాబా చెప్పిన ఈ వేదాలు అంటే జ్ఞానం ఏదైతే ఉందో అది శాస్త్రాల రూపంలో, వేదాల రూపంలో తయారు చేసుకుంటారు. ఏ శాస్త్రతో ఫిర్ భీ బన్నే హే, ఐసా నహీ కి ఏ బన్నా బంద్ హో జాయేగి. బాబా చెప్తారు డ్రామా అనుసారంగా ఈ శాస్త్రాలు తయారవ్వాల్సిందే, ఇలా అయితే కాదు, తయారవ్వడం బంద్ అయిపోతుంది అని కాదు. ఎప్పటి వరకైతే భక్తి మార్గం నడుస్తుందో అప్పటి వరకు ఇవి తయారవుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. भारत का असल आदि सनातन देवी देवता धर्म ही है. सतयुग आदि में देवी देवताओं का राज था. భారతవాసి अपने धर्म को भूल गए हैं. వాస్తవానికి భారతదేశం యొక్క నిజమైన ధర్మం ఏంటి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. కానీ ఈ విషయాన్ని మర్చిపోయారే. భారతవాసీలయ్యుండి తమ ధర్మాన్ని మర్చిపోవడం, పావనంగా ఉండేవారు పతితంగా అయిపోవడం, ఇది విచిత్రమని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పతితంగా అయిపోతారో ఇవన్నీ మర్చిపోతారు. అరే భగవంతుని పేరు కూడా మార్చేశారు, తమని తాము పతితులుగా కూడా భావించరు అంటున్నారు బాబా. పతితులుగా అయిపోయారు అయినా భావించరు. तुम भी जानते हो देवता बनने लिए हम पढ़ रही है. मनुष्य से देवता बाप के सिवाय कोई बना नहीं सकता. మీకు తెలుసు ఇప్పుడు మనం దేవతలుగా అవ్వడం కోసం ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకుంటున్నాము. మరి మానవుల నుండి దేవతలుగా తయారు చేసేవారు ఒక్క పతిత పావనుడైన బాబా మాత్రమే. మనం ఒకప్పుడు శ్రేష్టాచారులుగా పావనంగా ఉండేవారిమి, కానీ ఇప్పుడు చూస్తే పతితంగా అయిపోయాము. ఇది పతిత అసురి రావణ ప్రపంచం అంటున్నారు బాబా. మనం బాబా నుండి కంప్లీట్ రాజ్యాన్ని పొందేది ఉంది, గాయనం కూడా ఉంది కదా, రామరాజ్యం రావణ రాజ్యం అని. भगवान आकर रामराज की स्थापना करते हैं, कहते भी हैं हे भगवान गीता का ज्ञान फिर से आकर सुनावो. భగవంతుడు వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు, అందుకే అంటూ ఉంటారు ఓ భగవంతుడా వచ్చి జ్ఞానం ఇవ్వండి, మంచి నడవడికను నేర్పించండి అని మహిమ చేస్తారు. కృష్ణతో నహీ సునాయింగే, अब तुम बच्चे समझते हो हमको कोई मनुष्य नहीं पढ़ाते हैं. కృష్ణుడైతే ఈ జ్ఞానం వినిపించలేరు,
ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మానవ మాతృలెవ్వరూ మాకు ఈ జ్ఞానం వినిపించటం లేదు. మనుష్యకి ఆత్మాయేం సబ్ పడతీ హే, పడానే వాలా నిరాకార్ భగవాన్ హే, క్యా బనాతే హే. ఇక్కడ మానవాత్మలే కూర్చొని చదువుకుంటున్నాయి, చదివించేవారు నిరాకార భగవంతుడు. మరి ఎలా తయారవ్వడం కోసం చదువుకుంటున్నాము? ఒక లక్ష్యం, ఉద్దేశం ఉంటుంది కదా చదువులో. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు ఇది అంటున్నారు బాబా. స్కూల్ మే ఏం ఆబ్జెక్ట్ కే సివాయే కోయి క్యా పढ़ సకేంగే. స్కూల్ అన్న తర్వాత లక్ష్యం, ఉద్దేశం లేకుండా ఏం చదువుకుంటారు? तुम बच्चों की बुद्धि में है कि हम फिर से मनुष्य से देवता बनने आए हैं. పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మేము మళ్ళీ మానవుల నుండి దేవతలుగా అవ్వడానికే వచ్చాము అని. పడానే వాలే కో భీ పూరా జాననా చాహియే, ఉన్కా నామ్ హే శివ్. శారీరక నామ్తో నహీ హే. చదివించే వారి కోసం పూర్తిగా తెలుసుకోవాలి, కానీ యథార్థంగా మనకి తెలీదు. వారి నామధేయం సదాశివ. అంటే శరీరదారులు ఎవ్వరూ ఇక్కడ మనకి చదివించటం లేదు. ఇది శారీరక పేరు అని కూడా చెప్పడానికి లేదు. నా ఆత్మ యొక్క పేరు శివ అనేది అంటున్నారు బాబా. ఇంకెవ్వరూ కూడా ఏ విధంగా నేను చదివిస్తున్నాను, నా పేరు సదాశివ, ఇది ఆత్మకు సంబంధించిన పేరు అని ఎవరూ మనతో చెప్పలేరు. ఆ ధైర్యం ఎవరికీ లేదు అంటున్నారు బాబా. जो अपने अपने शरीर द्वारा पढ़ाती है, हर एक को अपना शरीर है. ये एक की परमपिता परमात्मा है जो कहती है मुझे अपना शरीर नहीं है. చదువుకునేవారు తమ తమ శరీరం ఆధారంతో చదువుకుంటున్నారు, కానీ వీరొక్కరే ఉన్నారంట, నాకంటూ నా శరీరం లేదు, నేను పరంపిత పరమాత్మను, ఈ బ్రహ్మ యొక్క రథం ద్వారా మీకు చదివిస్తున్నాను అని చెప్తున్నారనమాట బాబా ఒక్కరే. అలా చెప్పదగిన వారు ఒక్క నిరాకారుడు. మే ఇన్కా ఆధార్ లేతా హూం, ఇన్కి ఆత్మా భీ పడతీ హే, జో పహలే నెంబర్ మే దేవతా బనతీ హే. जो न्यू मैन था वही पुराना हो गया है. कृष्ण है सबसे पहला न्यू मैन, फिर 84 जन्मों के बाद आकर ब्रह्मा बना. బాబా చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వచ్చి మీకు చదివిస్తున్నాను. మొదట దేవతగా ఉండేవారే ఇప్పుడు చూడండి లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు. అంటే ఒక న్యూ మ్యాన్ అని చెప్పొచ్చు. కృష్ణుడిగా ఉన్నప్పుడు ప్రిన్స్గా ఉంటారు, పావనంగా ఉంటారు, అందుకే న్యూ మ్యాన్ అంటున్నారు. ఆ న్యూ మ్యాన్గా ఉన్నటువంటి కృష్ణుడే మళ్ళీ 84 జన్మల తరువాత బ్రహ్మగా అయిపోతారు. అంటే పాత వ్యక్తిగా, పతిత వ్యక్తిగా అయిపోతారు అంటున్నారు. ఇక్కడ మీకోసం మీకే తెలియదు, బాబా వచ్చి చెప్పేంత వరకు. మొదట జన్మలో శ్రీకృష్ణుడిగా ఉండేవారు, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు మరలా తిరిగి నేను ఈ బ్రహ్మ ద్వారానే మీకు జ్ఞానం ఇస్తున్నాను, ఈ బ్రహ్మే మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవుతారు అంటున్నారు బాబా. ఈ వృక్ష చిత్రంలో చాలా క్లియర్గా ఉంది, కల్పవృక్షం చిత్రం ఉంది కదా, అందులో చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు బ్రాహ్మణ రూపంలో, మళ్ళీ మీరే ఆ తపశ్శక్తితో దేవతలుగా అయినట్లన్నమాట. అంటే కింద కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి బ్రహ్మను చూపిస్తారు, మళ్ళీ పైన బ్రహ్మ పతితంగా అయిపోయినట్లు కూడా చూపిస్తారు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఏమవుతుంది, పతితంగా అయిపోవడం జరుగుతుంది. ఈ సంగమ యుగంలో ఏదైతే మనం తపస్సు చేస్తున్నామో ఈ తపశ్శక్తితో మళ్ళీ దేవతారాజ్య పునర్స్థాపన జరుగుతుంది, పతితం నుండి పావనంగా అయిపోతాము. బాబా చెప్తారు తతత్వం, మీరు నా వలె నా సమానంగా అయిపోతారు దేవతల్లా. మీరు కూడా నాతో పాటు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు పతితంగా శూద్రంగా ఏదైతే అయిపోయామో మనం పావనంగా అయిపోతున్నాం, దేవతల వంశంలోకి వెళ్ళిపోతున్నాం. మీకు తెలుసు పతిత పావనుడు పరంపిత పరమాత్మ ద్వారా పావన సృష్టి యొక్క నవనిర్మాణం జరుగుతుంది అని. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు
కేవలం మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి. మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా పావనంగా అయిపోతారు. ఇంకా వేరే ఉపాయం అంటూ లేదు అంటున్నారు బాబా. ఇక్కడ లభించిన ఈ శరీరం ఏదైతే ఉందో అందరిది పతితమైనటువంటిది. మరి అందరికంటే చాలా ఖరాబ్ అయిపోయినటువంటి దేహం న్యూ మ్యాన్గా ఉన్నటువంటి ఈ బ్రహ్మది అంటున్నారు బాబా. అంటే ఎవరైతే చాలా పావనంగా ఉండేవారో ఇప్పుడు వారు చాలా పతితంగా అయిపోవడం జరుగుతుంది. ఆ బ్రహ్మ వంశావళి అయినటువంటి, విష్ణు వంశావళి అయినటువంటి మనం కూడా పతితంగా అయిపోయాం. ఇక్కడ చూడండి, జన్మలు అనేవి విషం ద్వారానే జరుగుతూ ఉంటాయి. అందుకే భ్రష్టాచారత్వము అని అంటూ ఉంటారు. సత్యుగంలో భ్రష్టాచారము అనేది ఉండదు, అక్కడ విషము అనేది కూడా ఉండదు అంటున్నారు బాబా. కృష్ణుడు సంపూర్ణ నిర్వీకారిగా ఉంటారు. విషం ద్వారా పిల్లలు జన్మించడము అనేది ఉండదు అంటున్నారు బాబా. నిర్వీకారి ప్రపంచానికి, వికారీ ప్రపంచానికి, రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. సత్య త్రేతాయుగాలలో వికారాలు అనే మాటే ఉండేది కాదు. బాబా అర్థం చేయిస్తారు. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి భూతాలతో సమానమైనటువంటివి పంచవికారాలు, వాటిపైన మనం విజయం పొందాలి. పంచతత్వాలని కూడా పంచభూతాలు అంటారు, అవి వేరు. ధరణి, ఆకాశం, గాలి, నిప్పు, వాయువు అవి వేరు. వికారాలు అనండి, భూతాలు అనండి, ఈ పంచవికారాలు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, వీటిపైన మనం విజయం పొందాలి. బాబా వచ్చి ఈ వికారీ ప్రపంచాన్ని నిర్వీకారిగా తయారు చేస్తున్నారు. ఇది ఎవ్వరి కర్తవ్యము కానే కాదు అంటున్నారు బాబా. ఎవరికైతే ధారణ జరగదో వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలు ఉండవు, మర్చిపోతూ ఉంటారు అంటున్నారు. ఈ క్రోధభూతం, లోభం అనే భూతం, మోహము అనే భూతం ఏకదం మనల్ని డౌన్ చేసేస్తుంది అన్నమాట. ఇవి తక్కువేమీ కాదు, మనల్ని చాలా గందాగా చేసేసాయి, మురికిగా చేసేసాయి అంటున్నారు బాబా. కాబట్టి బాబా వచ్చి ఒకే విషయం పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. 63 జన్మల నుండి ఎలాగో మీరు చాలా దేహాభిమానంలో ఉన్నారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. ఎప్పుడైతే మనం బాడీ కాన్షియస్ వదిలి సోల్ కాన్షియస్ స్టేజ్ని తయారు చేసుకుంటామో అన్ని భ్రష్టాచారపు విషయాలు, వికారీ విషయాలు సమాప్తి అవ్వడం ప్రారంభమవుతాయి అంటున్నారు బాబా. ఇప్పుడు ఆత్మకు జ్ఞాన సంస్కారం అయితే నిండి ఉంటుంది, కానీ బాబా చెప్తారు సతయుగంలోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. ఇప్పుడు సపోజు ఎవరైనా జ్ఞానీలై శరీరం వదిలిపెట్టారే అనుకోండి, వాళ్ళ పురుషార్థం కంప్లీట్ అవ్వదు, కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటారు. జ్ఞాన సంస్కారం ఉన్న కారణంగా వారు తొందరగానే ఆకర్షితులవుతారు ఈ జ్ఞానానికి. కానీ సతయుగంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్ఞానము అనేది ఖతమైపోతుంది. అక్కడ సంస్కారం, జ్ఞాన సంస్కారం ఉండదు, కేవలం ప్రాలబ్ధం మాత్రమే అనుభవిస్తారు అంటున్నారు బాబా. बाबा कहते हैं मुझे याद करो। मनुष्य तो साकार को ही याद करते हैं। भक्ति में हिरे हुए हैं। गुरु गोसाई व कोई देवता को याद करेंगे, बद्रीनाथ अमरनाथ पर जाएंगे तो पत्थर की बैठ पूजा करेंगे, शिव के मंदिर में भी जाते हैं, परंतु एक इसको पता ही नहीं है कि ये कौन है, बाप है, इनको कहा जाता है अंधश्रद्धा। कोई जानते ही नहीं कि बाप कब आया, कैसे आया। బాబా చెప్తారు, మీరు నన్నే స్మృతి చేయండి. మానవులు చూడండి పాపం సాకారుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు. అంటే మట్టితో తయారు చేయబడినటువంటి మూర్తులని స్మృతి చేయడం చాలా అలవాటు అయిపోయింది, పూజించడము అనేది. గురు గోసాయిలు, దేవతలు ఎంతమందిని స్మృతి చేస్తూ వచ్చాం, పూజిస్తూ వచ్చాం. బద్రీనాథ్ అమర్నాథ్ పైకి వెళ్తారంట, అక్కడ ఏముంటుంది? నిరాకార పరమాత్మ అయితే ఉండరు, ఆ రాయితో తయారు చేయబడిన మూర్తి ఉంటుంది, వాటికి పూజ చేస్తూ ఉంటారు. శివమందిరంలోకి కూడా వెళ్తారు, కానీ శివుని యొక్క యథార్థ పరిచయం లేదు అంటున్నారు బాబా. బాబా స్మృతి అయితే రాదు కదా అక్కడ,
ఒక రాయితో తయారు చేయబడిన విగ్రహం యొక్క పూజే చేస్తారు. అయితే ఏ శివ మందిరంలోకి అయితే వెళ్ళారో వారెవరు అనేది కూడా తెలీదు. తెలియకుండానే పూజ చేస్తున్నారు అంటే ఏమని చెప్పొచ్చు? గుడ్డి నమ్మకం. హ్మ్? ఎవ్వరూ అసలు తెలుసుకొనే లేరు ఈ అనంతమైన తండ్రి ఎవరు అనేది. ఎప్పుడొచ్చారు, ఏం చేస్తున్నారు ఈ ప్రపంచానికి మేలు అనేది తెలియటం లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలో కూడా యథార్థంగా అర్థం చేసుకునేది అతి తక్కువ మంది. అందుకే నెంబర్ వారి అంటారు బాబా. ఎవరైతే నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులైనటువంటి పిల్లలుగా ఉంటారో వారి మంచిగా అర్థం చేసుకుంటారు, అర్థం చేయిస్తారు అంటున్నారు. ఇంకా వారిలో ఉన్న భూతాలు ఏవైతే ఉన్నాయో పంచవికారాలు, వాటిని కూడా పారద్రోలే ప్రయత్నం చేస్తారు అంటున్నారు బాబా. ప్రవేశించనివ్వకుండా చూసుకోవాలి బాబా వారిగా అయిపోయిన తర్వాత. ఒకవేళ ఈ భూతాల యొక్క ప్రవేశత జరిగింది అంటే ఇంకా విసిగిపోతారు, ఇతరులని కూడా విసిగిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. వారి ద్వారా చాలా డిస్సర్వీస్ కూడా అయిపోతుంది, పదవి కూడా భ్రష్టం అయిపోతుంది, తగ్గిపోతుంది. పుణ్యాత్మకి బదులుగా పాపాత్మగా అయిపోతారు. అన్నిటికంటే చాలా పెద్ద భూతం ఏంటి అంటే దేహాభిమానము అంటున్నారు బాబా. ఇది సమాప్తి అయిపోయింది అంటే మిగిలినవి ఆటోమేటిక్గా సమాప్తి అయిపోతూ ఉంటాయి. ఈ దేహాభిమానం కారణంగా మిగిలినవి కూడా ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతూ ఉంటాయి. ఈ లోభభూతము అనేది కూడా తక్కువేమీ కాదు అంటున్నారు బాబా. హృదయంలో అంటే మనస్సుకి అనిపిస్తుంది అన్నమాట, అక్కడ పనాలా మంచి వస్తువు ఉంది, అది తినాలి, ఇది తినాలి. రబడీ చూస్తారు, లేక మలాయి చూసారనుకోండి, తినేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే పర్మిషన్ లేకుండా యజ్ఞంలోది తీసుకొని తినడం ఇది కూడా కరెక్ట్ కాదు అంటున్నారు బాబా. ఇలా మనస్సుకి అనిపిస్తూ ఉంటుంది, మరి దీన్ని లోభము అని చెప్పొచ్చు కదా. ఇది ప్రారంభంలో ఇలా ఎన్నో చూసారంట బాబా. పిల్లలు చెప్పకుండా కిచెన్లోకి వెళ్ళి తినేస్తూ ఉండేవారు అన్నమాట. అప్పుడు జరిగిన ఉదాహరణ చెప్తున్నారు. అభి తో అవస్థ పరిపక్వ బన్నా హై, లోభ్ కా భూత్ భీ पदभ्रष्ट कर देता है। आधा कल्प इन भूतों ने हैरान किया है, जो कहती है हम पुण्यात्मा बनते हैं और बनाते हैं और खुद ही पापात्मा बन पड़ती है और दूसरों को भी बनाने लग जाती है। అర్ధకల్పం ఈ భూతాలు మనల్ని ఎంత హైరాణ పరుస్తూ వచ్చాయి. కాబట్టి పరిపక్వంగా తయారవ్వడం ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి అంటున్నారు బాబా. పూర్తిగా తయారై చూపించాలి అన్నమాట. ఈ లోభభూతం ఏదైతే ఉందో ఇది కూడా మనల్ని పదవి భ్రష్టులుగా చేసేస్తుంది. పుణ్యాత్మగా అయ్యేందుకు వచ్చాము, మరి పాపాత్మగా అవుతూ ఉంటే ఏంటి లాభం? కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి, మేము పుణ్యాత్మగా అవుతున్నామా? మరి పుణ్యాత్మగా అవ్వటం లేదు అంటే పాపాత్మగా అవుతున్నట్లే కదా. పుణ్యాత్మగా అవ్వాలి అనే ఉద్దేశంతో వస్తారు, పాపాత్మగా అవుతారు, ఇతరులని కూడా పాపాత్మగా చేయడానికి నిమిత్తం అయిపోతూ ఉంటారు. అప్పుడు మీ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది. మీ ద్వారా బాబా పేరుని కూడా మీరు అప్రతిష్ట పాలు చేసినట్లు అయిపోతుంది. బాబాకు నిందకులుగా అయ్యారు అంటే మంచి ఉన్నతమైన పదవి పొందలేరు అంటున్నారు బాబా. ఇంకా కొంతమందిలో క్రోధము అనే భూతం ఉంటుందంట, అది కూడా చాలా చెడ్డది అంటున్నారు బాబా. అరే మీలోనే ఈ క్రోధము అనే భూతం ఉంది అంటే ఈ భూతం ఇతరులలో మీరు ఎలా తొలగించగలరు చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా గమనిక పెట్టుకోండి. ఏదైనా దేహాభిమానానికి వశమై ఉల్టా కర్మ అయితే చేయటం లేదు కదా అని చూసుకోండి అంటున్నారు బాబా. ఎవరైనా ఏదైనా ఉల్టా కర్మ చేసినా లా మీ చేతుల్లోకి తీసుకోకండి, రిపోర్ట్ చేయండి అంటున్నారు. ధర్మరాజు దగ్గర రిజిస్టర్ అంతా ఉంటుందంట, ఇది చెరిగిపోయేది కాదు అంటున్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే జన్మ అనే ఒక నానుడి కూడా ఉంది కదా.
ఆ శిక్షలు అనుభవించే టైంలో చాలా పశ్చాత్తాప పడతారంట. అప్పుడు అనిపిస్తుంది అంటున్నారు బాబా, మేము మా సమయాన్ని వృధా చేసుకున్నాము. బాబా చెప్పినా సరే వినలేదు. ఈ భూతాలు ఏవైతే ఉన్నాయో అవి మా నుండి మేము దూరం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ భూతాల కారణంగా ఎంతో మందిని మేము విసిగిస్తూ వచ్చాము అని ఏదైతే ఆ పశ్చాత్తాప ఫీలింగ్ కలుగుతుందో దానికి మించిన శిక్ష మరొకటి లేదు అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు క్రోధాగ్నిలో ఎలా మండిపోతూ ఉంటారు అంటే, ఎలా మునిగిపోయి ఉంటారు అంటే ఆత్మ పూర్తిగా నల్లగా అయిపోతుందంట. అందుకే క్రోధాన్ని ఒక అగ్నితో పోల్చి చెప్పడం జరుగుతుందన్నమాట. కాల్చేస్తుంది అంటున్నారు. వారి ద్వారా డిస్సర్వీస్ అయిపోతుంది. బాబాలో బుద్ధిలో ఏ మాత్రం బాబా ఉండరు. వారి బుద్ధి తాళం కూడా బంద్ అయిపోతుంది. విచక్షణ కోల్పోతారు కోపంలోకి వచ్చి అంటున్నారు. అయితే అంతిమ సమయంలో బాబా అందరి కోసం సాక్షాత్కారాలు చేయిస్తారు. మనం ఏం చేస్తాము అనేది మనం మర్చిపోవచ్చు, కానీ రికార్డ్ ఏదైతే ఉందో అదే అయితే ఏమీ మాయం అయిపోదు కదా. అప్పుడు చాలా పరేషాన్ అయిపోతారు. మేమేనా ఇలా చేసింది అని టెన్షన్లోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా. కాబట్టి పిల్లలు, బాబా పదే పదే చెప్తున్నారు, ఇలాంటి పనులేమి మీరు చెయ్యకండి. ఆ తర్వాత అలజడిలోకి వచ్చి పశ్చాత్తాప పడేలా ఎలాంటి కర్మలు చెయ్యకండి. बाप कह देती है अगर उल्टी चलन चलती है तो रिपोर्ट करो. बाबा समझ जाती है देहाभिमान के कारण ये दास दासी जाकर बनेंगे, प्रजा में भी कम पद पाएंगे. बाबा तुम बच्चों को ज्ञान का श्रृंगार कराते हैं, फिर भी सुधारते नहीं. इस समय ही परमपिता परमात्मा आकर ज्ञान का श्रृंगार कराए सतयुग के महाराजा महारानी बनाते हैं. इसमें सहनशीलता बड़ी अच्छी चाहिए. ఒకవేళ ఏదైనా ఉల్టా చలన్ అంటే తప్పుడు నడవడిక నడిచారు అంటే మీరు లాలో అంటే మీ చేతుల్లోకి లా తీసుకోకుండా రిపోర్ట్ చేయండి అంటున్నారు బాబా. మీరు సరిగా నడుచుకోండి, ఇతరుల కోసం బాబాకి రిపోర్ట్ చేయొచ్చు. బాబా అర్థం చేసుకుంటారు, దేహాభిమానం కారణంగా వీళ్ళు ఇలా చేస్తున్నారు. మరి పదవి ఏంటి ఉన్నతమైనది పొందగలరు? పొందలేరు కదా, ఇలా ఉల్టాగా నడుస్తూ ఉంటే, తప్పుడుగా నడుస్తూ ఉంటే. ప్రజలలో కూడా వాళ్ళు వెళ్ళి చాలా తక్కువ పదవి పొందుతారు అంటున్నారు. దాసదాసియే కాకుండా ప్రజల్లోకి కూడా అతి తక్కువ పదవి పొందే వారిగా అయిపోతారన్నమాట. బాబా ఇక్కడేమో మనకి జ్ఞాన శృంగారం చేస్తున్నారు, అయినా ఏ మాత్రం సరిదిద్దుకోరు. ఒకవైపు బాబా అలంకరిస్తూనే ఉంటారు, ఇంకొక వైపు ఆ అలంకారాన్ని పాడు చేసుకుంటూనే ఉంటారు. ఈ సమయంలో పరంపిత పరమాత్మ వచ్చి జ్ఞాన శృంగారం చేసి సత్యుగ మహారాజా మహారాణిగా తయారు చేస్తున్నారు. మరి ఇందులో చాలా సహనశీలత కావాలి. ఈ దేహం పైన చాలా ఎక్కువ మోహం కలిగి ఉండకండి అంటున్నారు బాబా. देह के ऊपर टू मच मोह नहीं होना चाहिए, योग बल से काम लेना है. बाबा भी बूढ़ा है परंतु योग में कड़ा है. యోగ బలం ద్వారానే అన్ని పనులు నడిపించండి. బాబా కూడా బ్రహ్మ బాబా ఎంత వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ యోగంలో ఎంత పరిపక్వము అంటే చాలా స్ట్రైట్గా కూర్చొని ఏకాంతంగా ఏకాగ్రతతో బాబా యోగం చేసేవారంట బ్రహ్మ బాబా. దగ్గు వచ్చినా లెక్క చేసేవారు కాదు, సేవనెప్పుడు వదల్లేదు అంటున్నారు బాబా. అంటే ఎన్నో బాధ్యతలు కూడా ఉన్నాయిలేండి బ్రహ్మ బాబాకు మనకంటే ఎక్కువ. తమ బాధ్యతలు ఎప్పుడూ కూడా విస్మరించలేదు. సర్వీస్లోనే ఉన్నారు, సేవలోనే ఉన్నారు లాస్ట్ వరకు. ఎంతమంది పిల్లల యొక్క సంభాలన చేయాలి, ఎంతోమంది గెస్ట్లు కూడా వస్తూ ఉంటారు, వారి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉండాలి, అకామిడేషన్ కోసం. ఎంత బరువు బాధ్యతలు ఉండేవి బాబా తలపైన.
అవన్నీ ఆలోచనలు ఉన్నప్పటికీ ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండే ప్రయత్నం అయితే చేసేవారంట. ఉం? ఒకవేళ ఏ పిల్లలైనా పొరపాట్లు చేస్తున్నారు అంటే అవి కూడా సరిదిద్దే ప్రయత్నం చేసేవారంట బ్రహ్మ బాబా. ఎందుకంటే వారి ద్వారా బాబా పేరు బదనాం అయిపోతుంది కదా, అక్కడ పాడైపోతుంది కదా. మరి ఇలాంటి వారిని బ్రహ్మకుమార్ కుమారీస్ అని చెప్తారా? మన ద్వారా మన తండ్రి పేరు పాడైపోతుంది అంటే అది కరెక్ట్ కాదు కదా అని బాబా దీనికోసం సంబంధించినటువంటి విషయాలు పిల్లలకి అర్థం చేయిస్తూ ఉండేవారు. పేరైతే ఉంది బ్రహ్మకుమార్ కుమారీస్ అని, కాబట్టి చాలా గమనికతో ఉండాలి అంటున్నారు. సద్గురువు యొక్క నిందకులకి నిలువ నీడ దొరకదు అనే ఒక కొటేషన్ ఉందన్నమాట, నానుడి. అంటే సత్యుగంలో ఉన్నతమైన పదవి మనం పొందలేము. అది ఈ కలియుగ గురువులకి చెందిన విధంగా రాసేసుకున్నారు అంటున్నారు. మేము మిమ్మల్ని ఏంటంటారు, శపించేస్తాము, శాపనార్థాలు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఆ గురువుల్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు బయట భక్తులు. మేము భక్తి చెయ్యకపోతే, గురువుల్ని సరిగ్గా గౌరవించకపోతే ఎక్కడ శపించేస్తారో ఏంటో, ఆ శాపానికి మేము వశం కాకూడదు అనే ఉద్దేశంతో ఆ గురు గోసాయిలకు పెద్దపీట వేయడము అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి విషయం ఏమీ లేదు. మనం చేసిన పొరపాట్లకే మనం శిక్షలు అనుభవించడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ శాపనార్థాలు పెట్టడం అలా ఏమీ ఉండదు అంటున్నారు బాబా. అపనే చలన్ సే అపనే ఊపర్ बदुवा करते हैं, बच्चों को अपने भविष्य का ख्याल रखना चाहिए. अब पुरुषार्थ नहीं कर किया तो कल्प कल्पांतर नहीं हाल होगा. एक कितना अच्छी रीति समझाते हैं, फिर भी कोई है कालापन छोड़ते ही नहीं, फिर टूट पड़ती है अथवा मरकर जहानुमा में गिर जाती है. కాబట్టి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. మీరు పురుషార్థం చేయటం లేదు అంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకున్నట్లే అంటున్నారు బాబా. మీ పైన మీరే శపించుకునే వారిగా అయినట్లన్నమాట. ఇక్కడ ఎవరి శాపనార్థాలో మనకి లభించవు, ఎవరు శాపనార్థం పెట్టరు. మన నడవడిక కారణంగా మన పైన మనల్ని మనమే శపించుకున్నట్లుగా అయిపోతాము. కాబట్టి జాగ్రత్త అంటున్నారు బాబా. తమ భవిష్యత్ కోసం మంచిగా ఉన్నతంగా తయారవ్వాలి. పిల్లలకు భవిష్యత్తు యొక్క ఆలోచన కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరు పురుషార్థం చేయటం లేదు అంటే కల్పాంతరాలు ఇదే పరిస్థితి, కల్పాంతరాలు పోగొట్టుకునే వారిగా అయిపోతాము. అందుకే మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తున్నారు. అయినా సరే కొంతమంది పిల్లలు తమ యొక్క పతితత్వాన్ని పోగొట్టుకోవటం లేదు, ఇంకా దిగిపోతూ ఉంటారు. అంటే ఉన్నతిలోకి వెళ్ళేదానికి బదులు దిగుతూ జమీన్లోకి వెళ్ళిపోతారు, భూమిలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. పాతాళంలోకి వెళ్ళిపోతారనమాట. ఎక్కితే వైకుంఠ రసానుభూతి పొందుతారు, దిగితే పాతాళంలోకి వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు కదా. ఇలా పాతాళంలోకి వెళ్ళి అంటే మన స్థితిని డౌన్ చేసుకొని చదువు వదిలేసిన వారు కూడా చాలామంది ఉన్నారు అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరైనా ఈ ఈశ్వరీయ జన్మ తీసుకొని 8-10 సంవత్సరాలు నడిచి మరణించారే అనుకోండి, అంటే బాబాకు విడాకులు ఇచ్చేసారే అనుకోండి, ఏం పదవి పొందుతారు చెప్పండి? లౌకిక తండ్రి కూడా అంటూ ఉంటారు కదా, ఎవరైతే ఏ పిల్లలైతే ఆ తండ్రి యొక్క మాట వింటారో, జాగ్రత్తగా నడుచుకుంటారో, ఆ పిల్లల్ని చూస్తే ఖుషి పడతారు, సంతోషిస్తారు తండ్రి. అలా ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉంటారు అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు ఎలాంటి వారు ఉంటారంటే విసిగిస్తూ ఉంటారనమాట అందరినీ. అలాంటి పిల్లలు కూడా సెంటర్కి వస్తూ ఉంటారు.
ఇంకా ఇంకా ముళ్ళుగా అయిపోతూ ఉంటారు, డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. అరే మనం ఏ ఇంటి వారిగా అయ్యామో ఆ ఇంటికి మంచి పేరు తీసుకురావాలి కదా. ఏ ఇల్లు మనది? బీకే. ఏ ఇంటి పేరు మనది? బ్రహ్మకుమార్ కుమారియస్ అన్నమాట. మరి అలాంటి మన ఇంటికి నింద తీసుకొచ్చేవారిగా అయ్యాము అంటే వారి వంటి మహాన్ పాపాత్ములు మరొకరు ఉండరు అంటున్నారు బాబా. మనం ఇప్పుడు బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి. కాబట్టి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే క్లియర్ చేసేసుకోండి, సమాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. చూడండి, స్కూల్లో కూడా పాస్ అవ్వడానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. పాస్ మార్క్స్ రావాలి అని. ఎక్కువ మార్కులు వస్తే మెజారిటీ మార్క్స్ లభించాయి అనుకోండి. ఎక్కువ మార్కులు లభిస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా అంటారనమాట. కేవలం పాస్ మార్కులే వచ్చాయనుకోండి పాస్ అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉంటారు అంటున్నారు. కొంతమంది 80% సంపాదించవచ్చు, మరి కొంతమంది 90% మార్క్స్ సంపాదించవచ్చు. ఎవరైతే ఎక్కువ మార్క్స్ పొందుతారో వారు ఎక్కువ ప్రాప్తి కూడా పొందుతారు, చాలా పెద్ద ఉన్నతమైన పదవి లభిస్తుంది అంటున్నారు. ఇది అనంతమైన చదువు. అక్కడ చదువు హద్దుల్లో ఉండే చదువు, ఒక జన్మ కోసమే. ఇక్కడ ఇది అనంతమైన చదువు, జన్మ జన్మాంతరాలకి, కల్ప కల్పాంతరాలకి అంటున్నారు బాబా. మీరు సూర్యవంశీలుగా అవ్వాలనుకుంటున్నారా? అయితే మంచిగా చదువుకోండి అంటున్నారు బాబా. మనకి వచ్చినటువంటి మార్క్స్ని బట్టే తెలిసిపోతుంది మనం సూర్యవంశీలమా చంద్రవంశీలమా అనేది. చంద్రవంశీ రాజారాణి కూడా భలే సుఖాన్ని పొందుతారు, కానీ సెమీ స్వర్గం అయిపోతుంది కదా. ఎంతైనా స్వర్గం స్వర్గమే, సూర్యవంశం సూర్యవంశమే అంటున్నారు బాబా. ఈ చంద్రవంశం సెకండ్ నెంబర్, సూర్యవంశం మొదటి నెంబర్. మొదటి నెంబర్ కాకపోయినా మొదటి డివిజన్లోకైనా రావడానికి పురుషార్థం చెయ్యాలి కదా అంటున్నారు బాబా. ఎవ్వరూ కోరుకోరు మేము సీతారాముల రాజ్యంలోకి వెళ్ళాలి, చంద్రవంశీలుగా అవ్వాలి అని. అందరూ ఏమని చెప్తారు? మేము లక్ష్మీనారాయణ రాజ్యంలోకి, సూర్యవంశీలుగానే అవ్వాలి అని కోరుకుంటారు కదా. ఎప్పుడైతే బాబా చెప్తున్నారనమాట, ఈ లక్ష్మీనారాయణల ముందు సీతారాములు తక్కువే, చిన్నవారే అంటున్నారు బాబా. చంద్రవంశం రావడంతో సూర్యవంశ నామమే మాయమైపోతుంది అంటున్నారు. ఎప్పుడైతే మళ్ళీ సీతారాముల యొక్క రాజ్యం స్టార్ట్ అవుతుందో ఈ లక్ష్మీనారాయణలు తక్కువే అయిపోతారు అంటున్నారు బాబా. అంటే వారి సమయంలో వారు ఎక్కువ, చంద్రవంశం వచ్చేసరికి సూర్యవంశీ లక్ష్మీనారాయణలు మళ్ళీ తక్కువే అంటున్నారు బాబా. భలే సుఖాన్ని పొందేసి వస్తారు కాబట్టి, చాలా పెద్ద పదవి పొందేసి వస్తారు కాబట్టి ఆ తర్వాత తక్కువైతే ఏంటి ఎక్కువైతే ఏంటి, సూర్యవంశ నామమే కథమైపోతుంది అంట. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో చాలా రమణీకమైనది, ఉన్నతమైనది అంటున్నారు బాబా. అందుకు పిల్లలైన మీరు మంతన చేస్తూ ఉండాలి, చాలా ఖుషి లభిస్తుంది. ధారణ మంచిగా జరిగితే ఇతరులకి కూడా మనం అర్థం చేయించగలము. దానికోసం శ్రీమతం పైన నడవాలంట ధారణ జరగాలి అంటే. బాబా చెప్తున్నారనమాట, మీరు భక్తి మార్గంలో ఎంతగా మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు, నేను భక్తి మార్గంలో కూడా పాత్ర అభినయిస్తాను అంటున్నారు బాబా. జ్ఞాన మార్గంలో కూడా పాత్ర అభినయిస్తాను. భక్తి మార్గంలో ఎంతోమంది భక్తుల యొక్క మనోకామనలు పూర్తి చేశారు బాబా. వారి వారి యొక్క ఇష్టదైవ రూపంలో బాబా వారిని ప్రసన్నం చేస్తూ ఉంటారు, సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, శివ్ బాబా మరియు బ్రహ్మా దాదా ఇద్దరు ఇప్పుడు కంబైన్డ్గా ఉన్నారు. ఈ బ్రహ్మా దాదా 84 జన్మలు తీసుకొని లాస్ట్ జన్మలో ఉన్నారనమాట. మళ్ళీ వీరే మొదటి నెంబర్లోకి వస్తారు అంటున్నారు. ఇంకా శంకరుడి యొక్క విషయం అసలు లేనే లేదు, శంకరుడి యొక్క పాత్ర ఏమీ లేదు అంటున్నారు. శివ్ బాబాదే అన్నిటికంటే చాలా పెద్ద పాత్ర, ఆ తర్వాత బ్రహ్మది, తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మయే విష్ణువుగా అవుతున్నారు అంటున్నారు. బాబాకి ఆలోచన ఉంటుంది పిల్లల్ని సుఖీగా చేయాలి,
నా పిల్లలందరూ కూడా సుఖ ప్రపంచంలోకి వచ్చేయాలి అని. అందుకే చూడండి బాబా ఈ కర్తవ్యం కోసం ఎంత శ్రమిస్తున్నారు. పిల్లలైన మీరు కూడా ఇలాంటి చింతనతో ఉండాలి అంటున్నారు. నిరాకార పరమాత్మకి అయితే ఏ చింత ఉండదు. ఎవరినైతే ఆధారం తీసుకున్నారో నిరాకార పరంపిత పరమాత్మ, వారికి ఈ చింతన ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎంతైనా సాకారుడు కదా. నిరాకార బాబాకు అసలు ఆలోచన కూడా ఉండదు, నేను ఫలానా టైంలో వెళ్తాను, పిల్లలకి సుఖాన్ని ఇస్తాను, అవేమీ ఉండవు. డ్రామా అనుసారంగా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. మొట్టమొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, ఆ తర్వాత ఇస్లామీ, బౌద్ధ, క్రిస్టియన్స్, ఇలా 1 by 1 నెంబర్ వారీగా రావడం జరుగుతుంది అంటున్నారు. కానీ పిల్లలైన మీది ఆల్రౌండ్ పాత్ర, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు పాత్రలు అభినయిస్తారు అంటున్నారు. మీ ధర్మం ఎంత సుఖాన్ని ఇచ్చేది అంటే మరి చెప్పకండి. ఎంతో సుఖీలుగా ఉండేవారు. రామరాజ్యాన్ని స్వర్గము అని అంటారు అంటున్నారు బాబా. ఆ సీతారాముల రాజ్యం కాదు, నిరాకార రాముడు స్థాపన చేసినటువంటి సూర్యవంశీ రామరాజ్యం అన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు అంటున్నారు. మనం ఇప్పుడు బాబా వారిగా అయ్యాం కదా, మరి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవలసిందే. ఒకవేళ మీ బుద్ధిలో ఏం ఆబ్జెక్ట్ లేదు అంటే ఏం చదువుకుంటారు? చదువుపైన ధ్యాస ఉండదు కదా. అందుకే లక్ష్యం, ఉద్దేశం సదా బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. బ్రాహ్మణులు మరియు బ్రహ్మ చాలా ఉన్నతమైన వారు ఈ సమయంలో, సంగమ యుగంలో. బ్రాహ్మణులైన మనము బ్రహ్మ ముఖ వంశావళి అన్నమాట. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందడం కోసం ఇక్కడ కూర్చున్నాము. ఎంతోమంది పిల్లలు ఉన్నారు బాబాకు. బ్రహ్మవారిగా అయ్యాము, శివబాబా నుండి ఈ బ్రహ్మ ద్వారా శివబాబా వారిగా అయ్యాము. శివబాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటున్నాము. భారతదేశమే శ్రేష్టాచారిగా ఉండేది, ఏ భూతాలు ఉండేవి కాదు. ఎంతో శ్రేష్టాచారిగా ఉన్నతంగా ఉండేది అంటున్నారు బాబా. ఒక్క భూతం ఉన్నా అది కరెక్ట్ కాదు. అందుకే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సమాప్తి చేసుకోవాలి. ఏమైనా భూతాలు ఉన్నట్లయితే వాటిని తరిమి కొట్టండి అంటున్నారు బాబా. చాలామంది బాబాకు లెటర్స్ రాస్తారంట. బాబా, మేము కామము అనే భూతానికి వశమైపోయాము. మరికొంతమంది రాస్తారంట, బాబా ఈ కామము అనే భూతం వచ్చింది కానీ మేము రక్షించబడిపోయాము అని రాస్తారంట. ఆ విషయం విని బాబా చాలా ఖుషి అవుతారు. బాబా చెప్తారు, పిల్లలు తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి, జాగ్రత్త. ఎన్నో వస్తూ ఉంటాయి, మనల్ని అలజడిపరుస్తూ ఉంటాయి. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి పొరపాట్లు చేయకండి, ఎలాంటి చెడు కర్మలు చేయకండి. మనసులో వస్తాయి ముందు, ఆ తర్వాత బుద్ధిని భ్రష్టం చేసేస్తాయి, ప్రాక్టికల్గా చేసేస్తాము. అది కర్మ యాడ్ అయిపోతుంది కదా, సంస్కారంగా మనం చేసినటువంటిది ప్రాక్టికల్గా. కాబట్టి జాగ్రత్త వహించండి, ఈ భూతాలను తరిమి కొట్టండి అంటున్నారు బాబా. లేదు అంటే సూర్యవంశీలుగా, చంద్రవంశీలుగా అవ్వలేరు. అసలైన స్వర్గంలో అడుగు పెట్టలేరు, సెమీ స్వర్గంలో కూడా అడుగు పెట్టలేరు. ధ్యాన్ రఖనా హే అంటున్నారు బాబా. గమనిక పెట్టుకోండి. చాలామంది పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళడం చాలా సంతోషించదగిన విషయం అనుకుంటారు. కానీ పదే పదే ధ్యానంలోకి వెళ్ళడం అంటే ట్రాన్స్లోకి వెళ్ళడం కూడా అంత మంచి విషయం కాదు. జ్ఞానయోగాలపైన ఇంట్రెస్ట్ ఉండాలి అంటున్నారు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళే విషయంలో కూడా మాయ ప్రవేశించవచ్చు. మాలో బాబా వచ్చేసారు, మాలో మమ్మ వచ్చారు అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అది కూడా అప్పుడప్పుడు మాయ ప్రవేశించే చెప్తూ ఉంటారు అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, पहले पॉइंट,
कर्मेंद्रियों से कोई भी विकर्म नहीं करना है, ऐसा कोई चलन नहीं चलनी है जिससे अनेकों के बदुआ निकाले, अपने भविष्य का ख्याल रख पुण्यात्मा बनना है. మొదటి పాయింట్, ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకండి, ఇలాంటి నడవడిక అస్సలు నడవకండి. అనేకుల ద్వారా శాపనార్థాలు లభించేలా, అంటే అనేకుల ద్వారా ఆశీర్వాదాలు పొందే విధి విధానం ఏంటి, శాపనార్థాలు పొందే విధి విధానం ఏంటి అనేది మనకు తెలుసు. మనం బాబా పేరు అప్రతిష్ట పాలు చేసిన, లేదంటే మనం చేసినటువంటి ప్రతిజ్ఞను నిభాయించకపోయినా, అనేకుల కళ్యాణానికి నిమిత్తమయ్యేదానికి బదులు అకళ్యాణానికి నిమిత్తమయ్యాము, సేవకు నిమిత్తమయ్యేదానికి బదులు డిస్సర్వీస్కి నిమిత్తమయ్యాము అంటే ఆటోమేటిక్గా బదువా అంటే శాపనార్థాలు లభిస్తాయంటున్నారు బాబా. ఇంకా తమ భవిష్యత్తు యొక్క ఆలోచన చేస్తూ పుణ్యకర్మలే చేయండి అంటున్నారు. పాపకర్మలు చేస్తామంటే బాబా మధ్యలో చెప్పారు కదా, మనల్ని మనమే శపించుకున్నట్లు అన్నమాట. ఎవరి ద్వారానో శాపనార్థాలు లభించిన అవసరం లేదు. మన నడవడిక ఆధారంతో మనల్ని మనమే శపించుకునేవారిగా అయిపోతాం. అది అంతేకాని గురుగోషాయిలో మమ్మల్ని శపించేస్తారు అనే భయం కూడా ఇక్కడ అవసరం లేదు అంటున్నారు బాబా. భవిష్యత్తు యొక్క ఆలోచన పెట్టుకొని పుణ్యకర్మలు చేయండి. दूसरा, अंदर जो भी कालापन है, देहाभिमान के कारण भूतों की प्रवेशता है, उन्हें निकाल देना है. ज्ञान से अपना श्रृंगार कर सपूत बच्चा बनना है. రెండో పాయింట్, లోపల ఏదైతే కాలాపన్ ఉందో, నల్లధనం అంటే పతితత్వం, లోపల ఏదైతే పతితత్వం ఉందో, దేహాభిమానం కారణంగా భూతాల యొక్క ప్రవేశత జరిగిందో వాటిని తొలగించి వేయాలి. జ్ఞానం ద్వారా మీ యొక్క శృంగారం చేసుకొని అంటే అలంకరించుకొని, ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క పాయింట్ శృంగారం లాంటిది అన్నమాట, ఆత్మకు అలంకారం లాంటిది. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా మీ అలంకరణ చేసుకొని బాబాకు సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి. ఈ జ్ఞానం ద్వారా మిమ్మల్ని మీరు శృంగారించుకొని అంటే అలంకరించుకొని బాబాకు సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి. వరదాన్, बिजी रहने के सहज पुरुषार्थ द्वारा निरंतर योगी निरंतर सेवादारी भव. బిజీగా ఉండే సహజ పురుషార్థం ద్వారా నిరంతర యోగిగా నిరంతర సేవాదారిగా తయారు కండి. బిజీగా ఉండే సహజ పురుషార్థం ద్వారా నిరంతర యోగిగా నిరంతర సేవాదారిగా తయారు కండి. బ్రాహ్మణ జన్మ హై హి సదా సేవా కే లియే. ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే సదా సేవ కోసం. जितना सेवा में बिजी रहेंगे उतना सहज ही मायाजीत बनेंगे. ఎంత సేవలో బిజీగా ఉంటారో అంత సహజంగా మాయాజీతులుగా అయిపోతారంట. इसीलिए जरा भी बुद्धि को फुर्सत मिले तो सेवा में टूट जाओ. కాబట్టి కొంచెమైనా బుద్ధికి ఖాళీ దొరికింది అంటే సేవలో నిమగ్నమైపోండి. సేవాకే సివాయే సమయ నహీ గవావు. మీ సమయాన్ని సేవలో తప్ప ఇతర విషయాలలో వృధా చెయ్యకండి. चाहे संकल्प से सेवा करो, चाहे वाणी से, चाहे कर्मा से, अपने संपर्क और चलन द्वारा भी सेवा कर सकते हो. మీరు ఎలా అయినా సేవ చేయండి, సంకల్పం ద్వారా, వాణి ద్వారా, కర్మణ ద్వారా, మీ యొక్క సంబంధ సంపర్కాల ద్వారా, నడవడిక ద్వారా ఎలా అయినా సేవ చేయండి. సేవా మే బిజీ రెహనా హీ సహజ్ పురుషార్థ్ హే. సేవలో బిజీగా ఉండడమే సహజమైన పురుషార్థం. పురుషార్థం కఠినం అనిపించకూడదు, కష్టం అనిపించకూడదు, ఈజీ అయిపోవాలన్నమాట.
సేవలో ఉపస్థితి అయి ఉన్నట్లయితే మనస వాచ కర్మణ ఈజీ అయిపోతుంది పురుషార్థం. బిజీ रहेंगे तो युद्ध से छूट, నిరంతర యోగి నిరంతర సేవాదారి బన్ జాయేంగే. మీరు బిజీగా ఉన్నట్లయితే యుద్ధం నుండి కూడా రక్షించబడిపోతారు. పదే పదే మాయతో ఏదైతే యుద్ధం జరుగుతూ ఉంటుందో, సంకల్పాల యొక్క సంఘర్షణ కావచ్చు, వికారాల యొక్క సంఘర్షణ అంటే అవి ఆలోచనలోకి వస్తాయి. ఇలా బాబా చెప్పలేదు కదా, ఇది గడి గడియ నా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా చెప్పారు కదా, టూ మచ్ మోహం కలిగి ఉండడం ఎవరిపైనైనా లేక దేహం పైన, ఇలాంటి ఆలోచనలు పదే పదే సతాయిస్తున్నాయి అంటే అది యుద్ధమే కదా మరి. అందుకే మీరు బిజీగా ఉన్నట్లయితే యుద్ధం నుండి కూడా రక్షించబడిపోతారు. నిరంతర యోగిగా నిరంతర సేవాదారిగా కాగలరు అంటున్నారు. స్లోగన్, आत्मा को सदा तंदुरुस्त रखना है तो खुशी की खुराक खाते रहो. ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ఉంచాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి మందు వేస్తాము, మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటాము. మరి ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ఉంచాలి అనుకుంటే ఖుషి అనే ఔషధం తినిపిస్తూ ఉండండి అంటున్నారు. ఖుషీకి మించిన ఔషధం లేదు, అంటే సంతోషం. ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ఉంచాలి అనుకుంటే ఖుషి అనే ఖురాక్, సంతోషము అనే ఔషధం తినిపించండి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు 104లో ప్రోగ్రాం ఉంది. అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ అక్కయ్య అనౌన్స్ చేసి ఉన్నారు కదా. 10 గంటల కల్లా అందరూ అక్కడికి చేరుకోవాలి. కాబట్టి ఈరోజు పాయింట్స్ రిపిటేషను అనేది లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం భారతమాతకు దానం ఇచ్చేటటువంటి యోగం చేద్దాం. ఓం శాంతి. నేను చైతన్యమైన శక్తి
శక్తి స్వరూపం. అణువు కన్నా అతి సూక్ష్మ రూపం. ఒక చిన్న పాయింట్ బిందు నేను మస్తక మధ్య మెరుస్తున్నాను. నా మస్తకం నుండి అతి ప్రకాశ కిరణాలు నా ముఖ మండలంలో నిండి ఉన్నాయి. ప్రకాశ స్వరూపాన్ని నేను అవినాశ శక్తిని నేను ఆత్మ నేను ఈ శరీర భ్రాంతి నుండి అతీతమై శరీరం యొక్క స్మృతి నుండి అతీతమై పరిస్థితి రూపంలో ఆకాశంలో ఎగిరిపోతూ సూక్ష్మ లోకానికి చేరుకున్నాను. అతి తేలికైన రూపం నాది. తేలికగా ఉన్నాను. ప్రకాశమయ శరీరంతో ఉన్నాను. నా ఎదురుగా సంపూర్ణ పరిస్థితి రూపంలో ఉంది. బ్రహ్మ బాబా ప్రకటి మధ్య ఆల్మైటీ అయిన శివ బాబాను చూస్తున్నాను. పరిస్థితిని నెమ్మదిగా చాలా హాయిని అనుభవం చేస్తూ తేలిక స్థితిలో బాబా ఎదురుగా చేరుకున్నాను. బాబా మస్తకం నుండి ఆల్మైటీ శివ బాబా యొక్క కిరణాలు నా పైన పడుతుంది. నా మస్తకం పైన బాబా నుండి వెలువడే సర్వశక్తి లేక కిరణాలు ప్రకాశం వ్యాపిస్తూ నా యొక్క అంగాంగం ప్రకాశంతో నిండిపోయింది. బాప్ దాదాతో నేను కలిసి
ఈ భారత భూమికి శక్తి ఇవ్వటం కోసం మనసా దానం చేయటం కోసం వెళ్తూ ఉన్నాను ఆకాశంలో. బాబ్ దాదా మరియు నేను ఇదే సమయంలో అడ్వాన్స్ పార్టీలో చేరుకొని ఉన్నాం. ప్రకాష్ మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది, ముగ్గురు దాదీలు కూడా ఆకాశంలో విహరిస్తూ వారితో పాటు నేను కూడా పరిస్వరూపంలో అందరము కలిసి ఈ విశ్వం అనే గ్లోబ్ లో ఉన్నటువంటి భారత భూమికి సకాశించే సేవ చేస్తున్నాం. నా మాతృభూమి భారతదేశం. అతి పవిత్రమైన భారతదేశం ప్రపంచ దేశాలలోకే కిరీటమై నిలబడిన భారత భూమి దాదీలతో పాటు బాబ్ దాదాతో పాటు అందరి మస్తకం నుండి వెలువడే ప్రకాశ కిరణాలు భారతవాసీలందరికీ చేరుతూ వారి బుద్ధికి ఈశ్వరుని యొక్క టచింగ్ చేరుతుంది. దీని ద్వారా వారి బుద్ధి పరివర్తన అవుతోంది. నిస్వార్థ భావాలు కలుగుతున్నాయి. స్వార్థం నుండి నిస్వార్థం వైపు, భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారి వైపు, పతితత్వం నుండి పావన స్థితి వైపు, ప్రకృతి తత్వాన్ని కూడా ఈ విధంగా మార్పు చెందుతూ ఉన్నాయి. అపవిత్రత నుండి పవిత్రత వైపు, అడిగే గుణం నుండి ఇచ్చే గుణం, దాత అయ్యే గుణం వైపు అందరి బుద్ధి మారుతుంది. దీని ద్వారా తిరిగి భారత భూమిపై సుభిక్షంగా ఉండి, సంపన్నంగా ఉండి, వైభవంగా ఉండి, స్వర్గ భూమి స్థాపన అవుతుంది. నా ఎదురుగా దృశ్యం కనిపిస్తుంది.
ఇంకెన్నో రోజులు లేదు. కొద్ది రోజుల్లోనే భారతదేశం స్వర్గంగా తయారవుతున్న దృశ్యం చూస్తున్నాను. నా పవిత్రమైన భావాలతోనే నా పవిత్రమైన నడవడిక ద్వారానే నేను ఈ దృశ్యాన్ని చూడగలుగుతున్నాను. నా యొక్క ఈ పరివర్తన ద్వారా తప్పకుండా నా భారత భాషల్లో కూడా పరివర్తన వస్తుంది. నా సీత తీరుస్తున్న నా మాతృభూమి భారత భూమికి నా ధన్యవాదాలు. ఓం जी करता